అమరావతిలో బ్యాంకుల కార్యాలయాల నిర్మాణాలకు కీలక అడుగు పడింది. 15 బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపనలు చేశారు. సిఆర్డీఏ ప్రధాన కార్యాలయం వద్ద ఒకేసారి పలు బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థల నూతన భవనాలకు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రులు లోకేష్, నారాయణ, పయ్యావుల కేశవ్, బ్యాంకుల చైర్మన్లు, సీఎండీలు పాల్గొన్నారు. రాజధాని అమరావతిలో రిజర్వ్ బ్యాంకు సహా 15 జాతీయ బ్యాంకులు, పలు ఆర్థిక సంస్థలు తమ కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నాయి. వీటి నిర్మాణానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేశారు. ఈ సంస్థల ఏర్పాటు ద్వారా అమరావతిలో 1328 కోట్ల పెట్టుబడుల స్థాపన జరగనుంది. 6541 ఉద్యోగాలు రానున్నాయి. రాజధాని అమరావతిలో వివిధ జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థల ఏర్పాటుకు 2014-19 మధ్య భూములు కేటాయించారు. సీడ్ యాక్సెస్ రోడ్డును ఆనుకుని రాయపూడి, ఐనవోలు, ఉద్దండరాయనిపాలెం, వెలగపూడి, నేలపాడు, లింగయ్యపాలెంలలో ఈ భూముల్ని మంజూరు చేశారు. వైసీపీ హయాంలో మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో వీటి నిర్మాణం ముందుకు సాగలేదు. తాజాగా బ్యాంకుల రాకతో రాజధాని అమరావతిలో ఆర్థిక, వాణిజ్య కార్యకలాపాలు మరింత పెరగనున్నాయి. అమరావతిలో పలు జాతీయ బ్యాంకులతో పాటు కేంద్ర సంస్థలైన నాబార్డ్, ఎల్ఐసి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎన్ఐఏసీఎస్ కూడా ఆఫీసులు నెలకొల్పనున్నాయి. రాజధాని అమరావతిని ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రంగా అభివృద్ధి చేసే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ బృహత్ ప్రణాళికలో భాగంగా సిఆర్డీఏ ఆధ్వర్యంలో ఈ బ్యాంకులకు అవసరమైన భూములు కేటాయించారు. అమరావతిలో సైంటిఫిక్ ప్లానిటోరియం ఏర్పాటుకు ఐఐఏ, సిఆర్డీఏ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో ఒప్పందం జరిగింది.